నమస్కారం. 10 పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన వైసీపీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు వేగవంతం. గత ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని రైస్ మిల్లర్లు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. ఏప్రిల్ 9 నుండి 23వ తేదీ వరకు పోషణ పక్వాడా 2026 వారోత్సవాలు. కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రేచర్లపేట యూపీహెచ్సి నందు 8వ పోషణ పక్వాడా వారోత్సవాలు ఘనంగా ప్రారంభించిన జిల్లా ఐసిడిఎస్ పిడి లక్ష్మి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏప్రిల్ 9 నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ పోషణ పక్వాడా 2026 వారోత్సవాలు కాకినాడ జిల్లా ఐసిడిఎస్ పిడి లక్ష్మి ఆధ్వర్యంలో కాకినాడ పరిధిలో గల యూపీహెచ్సి నందు ఘనంగా ప్రారంభించారు. రేచర్లపేట సెక్టార్ సూపర్వైజర్ అధ్యక్షతన జరిగిన ఈ పోషణ పక్వాడా వారోత్సవాల్లో పిడి లక్ష్మి యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ పాల్గొని గర్భిణీలకు బాలింతలకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 సంవత్సరాల లోపు వయసులోనే మెదడు అభివృద్ధి శాతం జరుగుతుందని, అందుకు అనుగుణంగా పిల్లల అలవాట్లను సరిచేయాలని అన్నారు. ప్యాకేజ్డ్ ఆహారాలను, సెల్ ఫోన్లను పిల్లలకు దూరంగా ఉంచాలని అన్నారు. సాధ్యమైనంత వరకు ఆరు బయట ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, యూపీహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.